హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఒక మంచి యూస్ఫుల్ ఐటెం ఒకటి చూపించబోతున్నాను. రిటర్న్ గిఫ్ట్స్. స్కూల్లో మా పిల్లలకి ఎలా అంటే వాళ్ళకు చాక్లెట్స్ కనుక ఏమి ఇవ్వద్దని చెప్పారు. స్కూల్లో ఎవరికైనా బర్త్డే వస్తే పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్ ఏమైనా వాళ్ళకు యూస్ఫుల్ అయ్యే థింగ్స్ ఇవ్వమన్నారు. కానీ చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి ఇలాంటివి పిల్లలకు అలో చేయరు. స్నాక్స్ కూడా వాళ్ళకు ఫ్రూట్స్ తప్ప మిగతా అలో చేయరు. అలా అని చెప్పేసి స్కూల్లో అందరికీ ఎలా మా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము అని చెప్పేసి ఒకటి బాగా సెర్చ్ చేస్తే నాకు మీషోలో ఈ ఐటమ్స్ కనిపించాయి. చూడండి, ఈ బ్యాగ్ కూడా వచ్చింది. మొత్తం 24 బ్యాగ్స్ ఇవన్నీ ప్యాక్ చేసాం మేము. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒకటి పెన్సిల్ సెట్, ఇలా 12 పెన్సిల్స్, 12 క్రేయాన్స్, 12 పెన్సిల్స్, 12 క్రేయాన్స్. ఇది ఒక పెన్. ఇది పెన్ అంటే పెన్సిల్ టైప్లో ఒక పెన్ వచ్చింది. ఇది చాలా బాగుంది పెన్ కూడా క్వాలిటీ. దీంతో పాటు ర్యాండమ్గా ఒక కీ చైన్ వచ్చింది. కీ చైన్, పెన్స్ అన్నీ కొన్ని డిఫరెంట్గా, అంటే అందరికీ సేమ్ కాకోకుండా ఇలా ఒక్కొక్క కీ చైన్ ఒక్కొక్క డిఫరెంట్గా వచ్చింది. ఇలా 5 కలిసి ఈ బ్యాగ్లో సెట్ వచ్చింది. ఇలా 5 ఇవన్నీ కలిసి మేము 24 బ్యాగ్స్ ఆర్డర్ చేస్తే 1000 రూపీస్ పడింది. 1000 రూపీస్కి మొత్తం ఇవి 24 బ్యాగ్స్, 24 క్రయాన్స్ సెట్స్, 24 పెన్సిల్ సెట్స్, 24 పెన్స్, 24 కీ చైన్స్ వచ్చాయి. చూడండి, కావాలంటే ఎవరికైనా ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగున్నాయి. ఈ ప్యాక్ కూడా చూడండి ఎంత బాగుందో. కీ చైన్ కూడా మంచి క్వాలిటీ ఉంది. పిల్లలు లంచ్ బ్యాగ్కి కానీ వాళ్ళ స్కూల్ బ్యాగ్ కానీ పెట్టుకునేలాగా ఉంది. నాకైతే ఇవి చాలా బాగా అనిపించాయండి. పిల్లలకి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగుంటాయి కదా. పిల్లలు కూడా ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ప్రతిసారి ఇంకా అన్ని క్లాసులలో కూడా అందరు పాపం పిల్లలు చాక్లెట్స్, ఇంతకుముందు ఎవరిదైనా బర్త్డే అంటే హ్యాపీగా చాక్లెట్స్ వస్తాయని ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఇప్పుడు కూడా ఇంకొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నారు. కానీ తీసుకొచ్చినవన్నీ ఇలా కొన్ని కబోర్డ్స్లలో ఊరికే ఉంటున్నాయి. కానీ ఇలా చాలా బాగా అనిపించింది. PP2 వాళ్ళకి ఇవి ఇచ్చేది చూడండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. మొత్తం ఇవి మేము ప్యాక్ చేసాము. ప్యాక్ చేసినవి చూడండి, మొత్తం 24 సెట్స్ వచ్చాయి. ఇలా 24 మేము ఇంట్లో మొత్తం ఇలా అరేంజ్ చేసి పెట్టాము క్లాస్లో ఎవరిది వాళ్ళకి ఇవ్వడానికని. ఇంకొక ప్యాక్లో చూడండి, ఇలా కొన్ని ప్యాక్లలో కొన్ని అంటే కీ చైన్ కానీ ఇది కొన్ని డిఫరెంట్గా వచ్చాయి. ఇంతకుముందు దాంట్లో స్పైడర్ మ్యాన్ కీ చైన్ ఉందిగా, ఇప్పుడు దీంట్లో ఈ కీ చైన్ వచ్చింది. చూడండి, పెన్ కలర్ ఒకటి చేంజ్ అవుతుంది. మిగతా క్రయాన్స్, పెన్సిల్స్ సేమ్, ఓన్లీ ఇవి రెండే చేంజ్ అవుతున్నాయి అన్ని బ్యాగ్స్లలో. కొంచెంమంది బాయ్స్, కొంచెంమంది గర్ల్స్ ఉంటారు కదా, అలా అయినా వాళ్ళకి నచ్చినాయి వెనకాల ఎవరికి అన్నట్టుగా. చూడండి, ఈ పెన్ కూడా చాలా బాగా పడుతుందండి. ఒకసారి ఇది చూడండి, ఇది నిప్ కనుక నాకైతే ఈ ఐటమ్స్ చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే 1000 రూపీస్లో 24 మెంబర్స్కి ఈజీగా ఇవ్వచ్చు కదా. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కోసము అన్నీ మనం సపరేట్ తీసుకొచ్చినా అంతే అవుతూ ఉంటుంది. కానీ కొద్దిమంది ఇలా ఓన్లీ ఎక్కువ ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ఓన్లీ క్రేయాన్సే ఇస్తున్నారు. కొంచెమంది ఓన్లీ పెన్సిల్స్, టీచర్స్కి ఓన్లీ పెన్స్ అలా ఇస్తున్నారు. చూడండి, కీ చైన్స్ ఇలా అలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పిల్లలు ఈ బ్యాగ్స్ని చూసి కూడా చాలా హ్యాపీగా, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. చూడండి, ఈ పౌచ్ కూడా ఎంత బాగుందో. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెం మాకైతే చాలా మంచిగా అనిపించిందండి ఈ ఐటమ్స్ కనుక. ఇంకా ఇచ్చేటప్పుడు పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. తీసుకున్నాక మిగతా ఆ పిల్లలు కూడా, తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీషోలో ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. కొన్ని కంప్లీట్గా స్పైడర్ మ్యాన్ థీమ్తో, కొన్ని అలా. మాకు ఇవి కంప్లీట్ 5 ఐటమ్స్ వస్తున్నాయి కదా. ఒక పౌచ్, 2 పౌచ్తో పాటు 2 క్రేయాన్స్ బాక్సెస్, కీ చైన్, పెన్తో ఈ 5 బాక్సెస్ కలిపి ఇలా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాము. చూడండి, టోటల్ 5 ఐటమ్స్: బ్యాగు, క్రేయాన్స్, పెన్సిల్స్, పెన్ను, కీ చైన్, ఈ 5 ఐటమ్స్. బ్యాగ్ క్వాలిటీ కూడా మంచిగా ఉందండి. బ్యాగ్ అంటే ఏదో పేపర్ బ్యాగ్ కాదు అలా. చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది
ఇక్కడ జిప్ లాక్ ఈ పైన జిప్ లాక్తో వచ్చింది. జిప్ లాక్ కవర్ కాబట్టి చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది. మీరు కూడా ఎవరికైనా ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఏదైనా సెర్చ్ చేస్తున్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మళ్ళీ ఒక్కొక్కటి మనం బయట వెళ్ళి తీసుకొని వచ్చినా అన్నీ అంతే అవుతుంటాయి, కానీ ఇక్కడ కంప్లీట్ బాక్సెస్లో ఇలా వచ్చాయి కదా, అలా బాక్సెస్లో వచ్చినాయి. కంప్లీట్గా ఇలా సెట్ వైజ్ ఒకటే సెట్ చేసి క్లాస్లో ఇచ్చేటప్పుడు కూడా అందరికీ అలా అన్నీ ఉన్నాయా లేదా అని అనుకోకుండా కంప్లీట్ సెట్ ఇలా ఒక సెట్ పట్టుకొని ఇది ఇలా ఇచ్చేస్తే ఓకే, చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఇలా అన్నీ ప్యాక్ చేసి పెట్టేసి ఉంచి మొత్తం కలిసి ఒక బ్యాగ్లో పెట్టాము. ఇది బర్త్డే రోజు డైరెక్ట్ తీసుకెళ్ళి ఇలా ఇవ్వడానికి అని చెప్పేసి. చూడండి, ఈ మధ్య స్కూల్లో ఇలా ఇచ్చినవన్నీ తీసుకొని వచ్చి మా పాప ఇంటికి వచ్చి మమ్మీ నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చా, నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి తీసుకొస్తుంది. ఇంక వీటిని చూసి ఇంకా సర్ప్రైజ్ అవుతారు పిల్లలు. చూడండి ఎలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలా బ్యాగ్కి పట్టుకోవడానికి కూడా ఈ 2 టైప్స్ ఇవి చాలా బాగా వచ్చినాయండి. ఇలా అంటే ఇలానే కాకుండా కొన్ని డిఫరెంట్గా ఇంకా కొంచెం కాస్ట్లీలో ఇంకా తక్కువ కాస్ట్లో కూడా మనం ఇలా ప్యాక్ చేసుకునేలా కూడా చాలా వచ్చాయి. కానీ ఇది బాగుంది కదండి. పిల్లలు చాక్లెట్స్ కనుక ఇలా తినకోకుండా ఇలా గిఫ్ట్స్ ఇవ్వడము అని అంటే అందరూ అఫోర్డ్ చేయలేకపోవచ్చు, కానీ ఏదైనా వాళ్ళు అఫోర్డ్ చేసే వరకు చిన్న క్రయాన్స్ ఇచ్చినా, ఓన్లీ 1 పెన్సిల్ ఇచ్చినా ఓకే, కానీ చాక్లెట్స్ తినిన దానికంటే వీటితోనైతే ఈ థాట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, పైగా పిల్లలు చాక్లెట్ అయితే 2 మినిట్స్లో తింటారు, అయిపోతుంది. కానీ ఇలా ఇది చూసిన ప్రతిసారి ఒక ఫ్రెండ్ ఇలా ఇచ్చారు అని చెప్పేసి అనిపిస్తుంది. వాళ్ళు ఒక గిఫ్ట్ అని అంటే ఈ ఏజ్లో వాళ్ళకి గిఫ్ట్ అని అంటే చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అలానైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ప్యాక్ చేసేటప్పుడు కూడా పిల్లలు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంకా ఆ వీడియో తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లో చూడండి, ఇది ఇంకొక కీ చైన్ వచ్చింది, సేమ్ ఇలా వీడియో కాన్తో చాలా బాగుంది కదా. ఇలా అన్నిట్లలో ఒకటే కాకుండా డిఫరెంట్ కలర్తో డిఫరెంట్. ఈ పెన్ కూడా ఇందులో పర్పుల్ కలర్ పెన్ వచ్చింది. మనం బయట తీసుకొని ఇవి ప్యాక్ చేసి ఇలా 24 సెట్స్ కావాలి అన్న ఈజీగా అది 1000 అబోవ్ అవుతుంది. కానీ ఇక్కడ 1000లో అన్నీ కంప్లీట్ మనం ప్యాక్ చేసుకోవడం ఈజీగా ఇవ్వడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకొని తీసుకొచ్చుకొని ప్యాక్ చేసుకొని అదైనా అంతే కష్టం కదండి. ఇదైతే ఈజీగా ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తే ఇలా ప్యాక్ చేసుకొని ఇవ్వచ్చు కదా.